గుంటూరు జిల్లా లాంలోని ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో పీఎం ధన్ ధాన్య యోజన మరియు పప్పు ధాన్య ఆత్మ నిర్భరత మిషన్ ప్రారంభోత్సవంలో మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీఎం ధన్ ధాన్య యోజన రైతులు ఆర్థికంగా శక్తివంతం అవడానికి దారితీస్తుందని, పప్పు ధాన్య ఆత్మ నిర్భరత మిషన్ ప్రోటీన్ భద్రతలో స్వయం సమృద్ధి దిశగా అడుగు అని పేర్కొన్నారు. 2,000 కోట్ల రూపాయలతో 2 కార్యక్రమాలని శ్రీకారం చుట్టారు. దాని పేరే ప్రధానమంత్రి ధనధాన కృషి యోజన కార్యక్రమం. దీనివల్ల మన జిల్లాలో, మన రాష్ట్రంలో 4 జిల్లాలు ఎంపిక కాబడ్డాయి. అన్నమయ్య, సత్యసాయి, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతపూర్. దీనివల్ల రాష్ట్రంలో రైతాంగానికి చాలా మేలు చేకూరుతుంది. ప్రధానంగా ఆహార ఉత్పత్తుల్లో ఇప్పటికే దేశం ప్రపంచంలో అగ్రగామిగా ఉంది. అయితే దేశంలో ఉన్నటువంటి ఆహార ఉత్పత్తులకు అనుగుణంగా ఏవైతే ఈరోజు 100 జిల్లాలు దేశంలో అనౌన్స్ చేశారో, దేశ యావరేజ్కి చేరుకోవడానికి ఈ స్కీము చాలా ఉపయోగపడుతుంది. అందులో ఈ 4 జిల్లాల్లో మనకి అనేకమైనటువంటి కార్యక్రమాలు, హార్వెస్టింగ్ కానీ, పోస్ట్ హార్వెస్టింగ్ కానీ, కోల్డ్ స్టోరేజ్లు కానీ, గోడమ్స్ కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా రాష్ట్రంలో మినుములు కానీ, కందులు కానీ ఇంతవరకు మనం పండించేవి 25% కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రొక్యూర్ చేశాయి. ఇటు మార్కెట్ కానీ, అటు నాఫెడ్ కానీ. ఈ స్కీమ్ వల్ల 26 జిల్లాల్లో ఈ 2 పల్సెస్కి ఏదైతే కందులు, మినుగులు 100% ప్రొక్యూర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మేము రైతులకు కూడా కోరుతున్నాం, ఈరోజు పప్పు దినుసుల యొక్క ప్రాధాన్యత చాలా అవసరం. మనకు సరిపోయినటువంటి పప్పు దినుసులు ఉత్పత్తి కావడం లేదు. ఇప్పుడు ఆహార అలవాట్లు కూడా మారాయి. కాబట్టి పప్పు దినుసుల్ని బాగా ఉత్పత్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది. ఈరోజు ఈ ప్రొక్యూర్మెంట్ చేయడం వల్ల కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పథకాన్ని ఎక్కడెక్కడ ఉపయోగించుకోవాలో, ఏ విధంగా ఉపయోగించుకోవాలో అన్ని విధాలుగా ఉపయోగించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.